మనిషి చేసే ప్రాక్టీసెస్ చూడండి, రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి ప్రపంచంలో. అలాగే మనిషి మనస్సుని వైద్యపరంగా కంట్రోల్ చేసి సెట్ చేయడానికి, మానసిక రుగ్మతలు తొలగించడానికి మానసిక వైద్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వితౌట్ మెడిసిన్ ప్రాక్టీసెస్ చేపిస్తుంటారు, విత్ మెడిసిన్ ప్రాక్టీసెస్ చేపిస్తుంటారు. అందులో సైక్రియాటిస్ట్ వేరు, సైకాలజిస్ట్ వేరు. సైకాలజిస్ట్ అతను వేరేగా ఉంటాడు, సైక్రియాటిస్ట్ వేరేగా ఉంటాడు. ఈ సైకాలజిస్టులు కూడా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తారు. ఈ ప్రాక్టీసెస్ ద్వారా మనిషి మనస్సును మార్చే విధంగా, లేదా మనిషి మనస్సును తిప్పే విధంగా, వాళ్ళను సరిదిద్దే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్స్లో ఏమైనా ప్రాక్టీసెస్ ఉన్నాయా అలాంటివి అంటే? ఏ విధమైన బ్యాడ్ ప్రాక్టీసెస్ క్రిస్టియానిటీలో లేవు. ఏ విధమైన నెగిటివ్ ప్రాక్టీసెస్ క్రిస్టియానిటీలో లేవు. క్రిస్టియానిటీలో ఉన్న ఒకే ఒక ప్రాక్టీస్ ఏంటంటే ప్రేయర్. క్రైస్తవ్యంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో ఉన్న ఒకే ఒక ప్రాక్టీస్ ఏంటి? స్పిరిచువల్ ప్రాక్టీస్. స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏంటది? ప్రేయర్. ఏంటి ప్రేయర్? మోకాళ్ళ మీద పడి దేవుని వేడుకోవడం, దేవునితో సమయం గడపటం, దేవునితో సహవాసం చేయటం, నేరుగా నేను ఆయనతో మాట్లాడుతున్నాను అనే భావనతో మాట్లాడటం. బాగా అర్థం చేసుకోండి. నేరుగా నేను ఇప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాతో మాట్లాడినంతసేపు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటారు మీరు? ఎవరికో పొల్లకి చేశాను ఫోను, ఎవరో పొల్లతో మాట్లాడుతున్నాను అనుకుంటారా? మరి ఏమనుకుంటారు? అంతే కదా. ఎవరికి ఫోన్ చేశారో ఆ వ్యక్తితో నేను నేరుగా ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఫుల్ కాన్షియస్నెస్లో మాట్లాడతారు నాతో. అంతే కదా. నా ఫోన్ చేశారనుకోండి, నా ఫోన్ చేసి ఇప్పుడు వ్యర్థమైన విషయాలు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితే చాలా తక్కువ, కొట్టే కొట్టే, తెచ్చే కట్టే, అంతే అయిపోయింది. అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను. ఏదైనా ఫోన్ వస్తే ఫోన్ వచ్చిందా, ఏంటి విషయం, ఇది విషయం, అయిపోయిందా, అయిపోయింది, ఓకే టాటా గుడ్ బై, పెట్టాయి. అంతకు మించి నేను ఎక్స్టెండ్ చేయను. సో అంటే మనం కూడా ఫోన్ చేసినప్పుడు సదరు వ్యక్తికి ఫోన్ చేసాం, ఆయన ఇలా బిజీగా ఉంటాడు, ఏదో పనిలో ఉంటాడు. సో మనం ఎంత మాట్లాడాలి అంత మాట్లాడేసి ఏం చేసాం, కట్ చేసేసాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తితో నేను ఏం మాట్లాడాలి, ఆ వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడాలి, ఆ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరత ఏంటి, ఇలా మీరు ఫోన్ చేసిన ప్రతి వ్యక్తిని ఎలాగైతే కాన్షియస్నెస్లో పెట్టుకొని కాన్షియస్గా ఉండి వాళ్ళతో మాట్లాడతారో, ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్లో కూడా మీరు మోకాళ్ళుని మాట్లాడేది ఎవరితో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరితో? దేవునితో. మీరు మోకాళ్ళుని నేరుగా దేవునితో మాట్లాడుతున్నారు. మీరు మీ స్వరాన్ని లేదా మీ విన్నపాన్ని, మీ విజ్ఞప్తిని పరలోకమందున్న దేవునికి ఇక్కడి నుంచి అక్కడికి తెలియజేస్తున్నారు. ఇది క్రిస్టియానిటీలో ఉన్న ఒక వండర్ఫుల్ ప్రాక్టీస్. చాలామంది క్షుద్ర పూజలని, క్షుద్ర శక్తులని, లేకపోతే ఇంకేవేవో చెప్పాను కదా ముందు మీకు, ఇలాంటి ప్రాక్టీసెస్ మీద దృష్టి నిలిపిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, కర్ణపిశాచ స్త్రీ అంట. ఏ స్త్రీ? కర్ణపిశాచ స్త్రీ. ఆ పిశాచి పేరే కర్ణపిశాచి. సౌలు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఆవిడ దగ్గరికి వెళ్తాడు, మారువేషం వేసుకుని వెళ్తే, ఇంతకీ ఏంటబ్బా ఇప్పుడు నీకు ఏం కావాలని అడిగింది. అడిగితే అందరిలాగే చచ్చిపోయిన వాళ్ళు రప్పించాలన్నారు. ఓ అదెంత పని అన్నది. చచ్చిపోయిన వాళ్ళు రప్పించాలి, అదెంత పని. ఇంతకీ చచ్చిపోయినోడు వచ్చి ఎవరితో మాట్లాడతారనుకున్నారు? అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడరు, ఈవిడితో మాట్లాడతారు. కాబట్టి ఈవిడికి ఆ వెసులుబాటు ఉంది, గొడవ లేదు, ఇంకా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వచ్చినోడితో మాట్లాడితే దొరికిపోద్ది. చచ్చిపోయినాడు ఎవడో వచ్చినోడితో మాట్లాడు. ఎవరితో మాట్లాడతారు? వీడితో. అప్పుడప్పుడు మన ఏరియా కూడా వస్తుంటారు, చిన్న ఎండిపోయిన పొల్లోడు చేతులు పెట్టుకొని కదా, గంప చేతులు పెట్టుకుని, ఎండిపోయిన పొల్లోడు చేతులు పెట్టుకుని బుర్ర తగిలించుకుంటారు, కింద కడుతుంటారు. పెట్టి మీ చేతులు పెట్టి ఏదో చెప్తారు, నోటికి వచ్చింది. మీకు ఏమైనా వినపడతాయా? వినపడవు. నేను అలాంటి వాళ్ళు వచ్చారంటే చాలా చిన్నప్పుడు వెళ్ళి పక్కనే కూర్చునేవాడిని. నిజం, నాకు అనుభవాలు ఇవన్నీ. మా నాన్న ఇంటికి వచ్చేవారు నా చిన్నప్పుడు. సో అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరైనా చెప్పించుకున్నా కానీ వీళ్ళు అక్కడే కూర్చొని అరుగు మీద అసలు ఏం చేస్తున్నారు, ఇవి ఏం చెప్తుంది, వెళ్ళేటప్పుడు చక్కగా బియ్యం, చింతపండు, పప్పు, ఉప్పు పట్టు పోయేది మందులు వేసుకొని, తట్లు వేసుకొని. సో ఇలా తలకు పెట్టుకోవడం, ఏదో చెప్పడం, తలకు పెట్టుకోవడం, ఏదో చెప్పడం, సంథింగ్ ఇలా చేసేది. వాస్తవం ఏంటంటే ఎవరు మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా ఎవరితో మాట్లాడతారు? ఆ పర్సన్తో మాట్లాడతారు. ఎదురుగా ఉన్న ఎవరైతే చెప్పించుకోవడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడరు. కాబట్టి ఇంక ఈ వ్యాపారానికి ఎప్పటికీ రిస్క్ లేదు. మన దగ్గర ఉన్నారు అలాంటి వాళ్ళు. హైదరాబాద్లో ఉంటాడు పుట్టైన. అసలు ఇంక అన్నీ ఏంటి ప్రభు చెప్పు అంతే. ఇంకా ఆ స్వరం మనకి వినపడదు, ఆయనకే వినపడుద్ది. ఇంకో వ్యాపారం బాగా నడుస్తుంది. ఆయన ఒక ప్రముఖ క్రైస్తవ బోధకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రజలను మోసం చేసేవాళ్ళు. సరే, ఈ కర్ణపిశాచం ప్రాక్టీస్ చేస్తున్న ఒక ఆమె ఉందట. చూడడానికి ఆమె ఎంత భయంకరంగా ఉండేదో. ఆ ప్రాక్టీసెస్ చేసే ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుని చేత అభిషేకింపబడిన రాజు వెళ్ళి కూర్చున్నాడు. మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు, చక్రవర్తి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని మేడం, క్లయింట్ వచ్చాడు మేడం, కొత్త క్లయింట్, తీసుకురండి లోపలికి. తీసుకురంటే కూర్చోబెట్టింది. ఏం కావాలి ఆయన చెప్పు. ఇంకేం కావాలి? సమూయేలు గారిని పిలిపించాలి. సరే, అబరక దబరక గంటలకు మొత్తం మీద వచ్చేసాడు సమూయేలు. పెద్ద కేకలేసేసిందంట, హడలెత్తిపోయింది, కేకలేసేసింది. అంటే ఏంటి? తన జీవితంలో ఎప్పుడూ జరగని ఒక వింతైన సంఘటన ఆ రోజు జరిగింది. నిజంగా బాగా ఆత్మలతో మాట్లాడడం అలవాటు ఉన్నది కేకలేద్దా?
షాక్ అవుద్దా? హడలెత్తిపోద్దా? ఇప్పుడు రోజు ఇంజక్షన్ చేసేవాడికి ఇంజక్షన్ అంటే భయం ఉంటుందా చేయడానికి? డాక్టర్ గారు ఇంజక్షన్ పెట్టుకుని గజ వణికెత్తాడు అనుకోండి, మనం ఏమనుకోవాలి? నాయన ఒకసారి ఆగు, నువ్వు ఎప్పుడైనా ఇంజక్షన్ చేసిన ముఖమేనా నీది? ఏంటి ఇళ్ళ వణికెత్తున్నావు? చేతిలో కూర్చుతావా, గొంతులో కూర్చుతావా అని అంటావా మనమా? అంటావా? ఇప్పుడు ఆవిడ అంత కంగారు అయిపోయి హడలెత్తిపోవడానికి గల కారణం ఏంటి? అంతకు మునిపెన్నుడు అలాంటి సంభవాలు ఆమె కంటకు కనబడలేదు, ఆమె దగ్గర రాలేదు. ఇప్పుడు సడన్గా జరిగింది ఈ సంఘటన జరిగేసరికి గుండె దడక్కిపోయి, బాబు నువ్వు సౌలువా? అవును. సమూయేలు వచ్చేసాడు. దేవుని అనుమతి లేకుండా పాతాళంలో నుండి లేదా పరదైసులో నుండి ఎవ్వరూ బయటికి రాలేరు. ఎవ్వరూ రాలేరు. దేవుని అనుమతి కావాలి. అంటే ఎన్ని ఈవిల్ ప్రాక్టీసెస్ ఉన్నా, ఎన్ని బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నా, ఆ ప్రాక్టీసెస్ వర్కౌట్ అవుతున్నట్టుగా మనకి కనబడట్లేదు. కానీ ఒక ప్రాక్టీస్ మాత్రం వర్కౌట్ అవుతోంది. ఆ ప్రాక్టీస్ పేరే స్పిరిచువల్ ప్రాక్టీస్, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్, ప్రార్థన. బైబిల్ గ్రంథం అంతా తెరిచి చూడండి. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను అని ఆదికాండంలో మొదలైన దగ్గర నుండి ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ప్రార్థన చేసి ఆ గ్రంథాన్ని ముగించాడు అన్నంత వరకు ప్రార్థన యొక్క ప్రాశస్త్యం బైబిల్ గ్రంథంలో కనబడుతూనే వస్తుంది. ఎవరు దీన్ని నమ్ముతారో, ఎవరు దీన్ని విశ్వసిస్తారో వాళ్ళు మోకరిస్తారు. ఎవరు దీన్ని విశ్వసిస్తారో వాళ్ళు సమయం కేటాయిస్తారు. ఎవరు దీన్ని విశ్వసిస్తారో వాళ్ళు ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతారు. విశ్వసించిన వాడు తప్పకుండా మోకరిస్తాడు. ఈ ప్రాక్టీస్ వల్ల ఫలితం ఉంది అంటే మోకరిస్తాడు. అంతెందుకు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ మధ్యకాలంలో నాకు అంటే మీకు అర్థం వల్ల కూడా కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఆ మధ్యకాలంలో ఈ ముక్కుకి 2014 అనుకుంటే ఆపరేషన్ చేశారు. చాలా సంవత్సరాలు అవుతుంది. ఆపరేషన్ చేసినప్పుడు నాకు ఊపిరి సరిగా ఆడట్లేదంటే ఈ టర్బినల్ ఏదో అన్నాడు, దాని పేరు తీసి పడేశారు. తీసేశారు, ఎముక కట్ చేశారు. యాక్చువల్లీ కట్ చేయకూడదు అట. ఇప్పుడు లేటెస్ట్ పరిశోధనల్లో తీయకూడదని చెప్పారంట. 2014లో మాత్రం తీసేయమన్నారట. సరే, మన కర్మగాలి ఇప్పుడు అది వంకర వచ్చింది. నాకు ఊపిరి లోపలికి డైరెక్ట్గా వెళ్ళట్లా, ఇలా వంకర తిరిగి వెళ్తుంది. నేను ఎక్కువసేపు ప్రసంగం చేసినప్పుడు చాలా ఇబ్బంది పడి ఊపిరితిత్తులు భారం అయిపోయినట్టుగా గాలి తీసుకోలేనంతగా ఇబ్బంది పడేవాడిని. మీకు ఎప్పుడు చెప్పలా. సో ఇక నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ప్రసంగాన్ని ముగించేసి వెళ్ళి కూర్చునేవాడిని. అయితే మొన్న మధ్య ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, సరే ఇలా మీకు లైట్గా వంకర ఉంది, మీకు ఒక స్ప్రే ఇస్తాను, అది వాడండి, మీకు ఇబ్బంది ఉండదు. అయితే న్యాచురల్గా ఎలా సార్ దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయని అడిగితే ఆయన అన్నాడు, మీరు ప్రాణాయామం చేయండి అన్నాడు. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డైలీ చేయండి, ఉదయం లేవగానే చేయండి, రాత్రి పడుకునేటప్పుడు చేయండి, మీకు చాలా రిలీఫ్ ఉంటుంది, దానివల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాడు. సరే నేను స్టార్ట్ చేశా. 1 మంత్ స్టార్ట్ చేశా. నిన్నగాక మొన్న ఒక 3 డేస్ అవుతుంది నేను మరలా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకుంటే ఆ వంకర పోయిందంట. అంటే ఒక ప్రాక్టీస్ చూడండి. ఆయన మామూలుగా లోపలికి అన్ని పెట్టి చూసి నాకు స్క్రీన్ మీద చూపించాడు, సార్ వంకర పోయింది సార్ అన్నాడు. అంటే ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎంత ఉపయోగపడుతుంది. ఈ ముక్కులోంచి గాలి తీసుకుంటాం, ఈ ముక్కులోంచి గాలి వదులుతాం, అంతే. తర్వాత ఈ యోగ శిక్షణలో మరో విషయం నేను గమనించాను. యోగ శిక్షణలో ఒక విషయం చెప్తారు, ఏంటంటే మీరు భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చోండి అంటారు. వజ్రాసనం అంటే ఏముంది, ఇదిగో ఇలా కూర్చోవడం, ఇలా ఉంది కదా, ఇలా కూర్చోవడమే అంటే. ఇలా 2 కాళ్ళకి సీట్ అంటుకుపోవాలి, ఇలా కూర్చోవాలి, ఇది వజ్రాసనం. ఇలా కూర్చుంటేనంట మీ బాడీకి మంచిదండి, హార్ట్కి మంచిది, ఈ సెకండ్ బ్రెయిన్ కదా, మీ ఇంటెస్టైన్ అంతా కూడా బాగుపడుతుంది, చాలా బాగుంటుంది, ఇలా కూర్చోండి అన్నారు. సో ఇది నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్లు అడిగితే ఆయుర్వేద వైద్యులు కూడా అదే చాలా మంచిదండి ఇది అన్నారు. అసలు హీబ్రూ కల్చర్లో వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు మోకాళ్ళు ఇలా ఉండదు. మనం ప్రేయర్ చేస్తాం, ఎలా చేస్తాం మోకాళ్ళు మనం, ఇంతేనా, ఇదే కదా పోజు. ఈ పోజులో మనం ప్రార్థన చేస్తాం ఎలా చేతులు ఎత్తి. కానీ యాక్చువల్లీ హీబ్రూ కల్చర్లో ప్రేయర్ చేసే మోకాళ్ళ విధానం ఇది కాదు. యాక్చువల్లీ వాళ్ళ మోకాళ్ళ విధానం ఇదే. ఈరోజు ఏదైతే వజ్రాసనం అని చెప్తున్నారో ఇదే, ఇలాగే కూర్చొని వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇలాగా, చాలా మంచిది. సో వాళ్ళు శరీరాన్ని మనస్సుని కూడా దేవుని మీద లగ్నం చేయడానికి చక్కటి ప్రాక్టీసెస్ అవలంబించారు. చక్కటి ప్రాక్టీసెస్. ఈ ప్రాక్టీసెస్ అన్నిటి ద్వారా వాళ్ళు స్పిరిచువల్గా ఎదిగారు, స్పిరిచువల్గా వాళ్ళు డెవలప్ అయ్యారు. భక్తులందరూ కూడా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇప్పుడు మీరు ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో తప్పకుండా ఒక టైంని కేటాయించుకుని ప్రేయర్ చేయడం అనేది మొదలు పెడితే, అది మీ జీవితంలో అలవాటుగా మారిపోతే, ప్రతిరోజు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళతో మీకు చక్కటి అనుబంధం ఉంటుంది. అసలు నేను దేవుడితో మాట్లాడుతున్నాను అన్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయానికి ఒక రకమైన ధైర్యం వచ్చేస్తుంది. నేను దేవుడితో మాట్లాడుతున్నాను అన్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయానికి ఒక చక్కటి భరోసా వస్తుంది. నేను చేసిన ప్రార్థనకి జవాబు రాబోతుంది అనే విశ్వాసం బలపడుతుంది. మీరు ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ కొంత దూరం వెళ్ళేసరికి ఫలితాలు రావడం మీరు చూస్తారు. ఏం రావడం చూస్తారు? ఫలితాలు రావడం చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ముక్కు పిండగా రక్తము వచ్చును. ముక్కు పిండగా ఏం వచ్చును? రక్తం వచ్చును. నీవు ఏ పని చేసినను ఏదో ఒక ఫలితము కలుగును. ఇప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీస్లో ప్రేయర్ అనేది స్టార్ట్ చేస్తే
ఫలితం వస్తుందా రాదా అంటే ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు అని యేసు ప్రభువే ప్రార్థన చేసి చూపించారు. ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆయన కూడా చేశారు కనుక మనం తప్పకుండా నమ్మాలి. ఒకవేళ బైబిల్లో అందరూ చేశారు కానీ యేసు ప్రభు చేయలేదు, ఆయనకి అవసరం లేదనిపించింది అని రాయబడింది అనుకోండి బైబిల్ గ్రంథంలో, మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు. కానీ యేసు ప్రభు పగలంతా సువార్త పని చేసి రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. అంటే ఆయన కూడా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ చేశాడు. ఆయన కూడా ఆ ప్రాక్టీస్ తన బ్రతుకులో డెవలప్ చేసుకున్నాడు. తాను మాదిరి చూపించాడు, అనేకులకు మాదిరి ఉంచి పోయాను యేసు ప్రభు. అంటే ఆయన కూడా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేశాడు అని మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం కూడా మోకరించి ప్రార్థించే ఆ ప్రాక్టీస్ చేయడం ఉత్తమం అంటారా కాదంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం మోకాళ్ళుని తండ్రితో మాట్లాడితే మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందమ్మా? నష్టం ఏమైనా ఉందా? లేదుగా. అంటే ఇప్పుడు ఆ ఫలితం వస్తుందో రాదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నిజంగానే పొట్టకు మంచిదా కాదండి, వజ్రాసనంలో కూర్చుంటే తిన్న తర్వాత అరుగుతుందా అరగదా అంటే ఎవరు చెప్పాలి? దాన్ని కూర్చున్నట్టు చెప్పాలి. నిజంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈ ముక్కులోంచి పీల్చుకోవాలి, ఈ ముక్కులోంచి వదలాలి, మళ్ళీ ఈ ముక్కులోంచి పీల్చుకోవాలి, ఈ ముక్కులోంచి వదలాలి, మళ్ళీ ఈ ముక్కులోంచి పీల్చుకుని ఈ ముక్కులోంచి వదలాలి, ఈ ముక్కులోంచి పీల్చుకుని ఈ ముక్కులోంచి వదలాలి. ఒక 20 నిమిషాలు చేస్తే సరిపోతుంది రోజుకి. అది 20 నిమిషాలు మీ బాడీకి కావాల్సిన ఆక్సిజన్ ఫుల్గా అందుతుంది, మీ ఆర్గాన్స్ అన్నీ బాగుంటాయి. మంచి ప్రాక్టీస్ అది. నిజంగా ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. ఆ ప్రాక్టీస్ చేస్తే ఊపిరితిత్తులు ప్రాణాయామం చేస్తే అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఊపిరితిత్తులు ఏమవుతాయి? బలోపేతం అవుతాయి, స్ట్రాంగ్గా తయారవుతాయి. సో మంచిది అది. అది ఆరు బయట గాల్లో చెట్ల దగ్గర ఎక్కడైనా కూర్చొని చేస్తే ఇంకా మంచిది. మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటాం, బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. చాలామందికి స్ట్రెస్ పెరిగిపోతుంది అంటారు కదా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇవన్నీ ఎవరు చెప్తే మీకు నమ్మబుద్ధి అవుతుంది? ఆ ప్రాక్టీసెస్ చేసినోడు చెప్తే అవుతుంది. అవునా కదా? సో నా జీవితంలో నేను ఈ ప్రాక్టీసెస్ అన్ని చేస్తున్నాను గనుక ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నా, స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా నా జీవితంలో నేను రెగ్యులర్గా చేస్తున్నాను. ఏంటది? ప్రార్థన. రెగ్యులర్ ప్రాక్టీస్. ప్రతిరోజు మానక ప్రార్థించండి. ఉందా బైబిల్లో? ఎడతెగక ప్రార్థన చేయుడి ఉందా లేదా బైబిల్లో? ఎడతెగక ప్రార్థన చేయుడి ఉందా రెఫరెన్స్? నేను ఏమైనా కొత్తగా చెప్తున్నానా? మీకు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ డైలీ మానకుండా కంటిన్యూగా ఎంతమంది సాధన చేస్తున్నారు చేయి చూపించండి ప్లీజ్. నేను ఎప్పుడు మానకుండా డైలీ చేస్తున్నాను, డైలీ కంటిన్యూగా ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా. చూసారు చాలామంది చేయట్లా, కొందరే చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అసలు వ్రాయబడిన విషయం మీద మనకి నమ్మకం కలగలా, కానీ మనం విశ్వాసులు. నా పాయింట్ అర్థమైందా మీకు? ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పింది ఎవరమ్మా? బైబిలే. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెప్పింది ఎవరు? బైబిలే. ప్రతిరోజు ప్రార్థన చేసి మనకు చూపించింది ఎవరు? యేసుక్రీస్తు. వాక్యమై ఉన్న ప్రభువు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇంతమంది స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఎందుకు చులకనగా చూస్తున్నాం అంటే మీకు అనిపించవచ్చు, సార్ నేను స్టార్ట్ చేశాను కానీ అనుకున్నది రాలేదు సార్, ఫలితం కనబడలేదు సార్. మీ క్వశ్చన్ తెలుసా? 2017-18లో చాలా పెద్ద పొట్ట వచ్చింది నాకు. డైలీ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఎంత చేసినా పొట్ట తగ్గట్లా, అది అలాగ ఉంటుంది. ఇంకా చాలా కోపం వచ్చింది. ఇంకా డోస్ పెంచి డైట్ జాగ్రత్తగా చేసి ఇంకా డోస్ పెంచి మొత్తం పోయింది. చూద్దామంటే కనబడదు, అలా పోయింది జాగ్రత్తగా. అంటే ఒక్క రోజులో పోదు, పెంచడం మాత్రం 4 రోజుల్లో పెంచేయచ్చు. నెల కూడా అక్కర్లా, సరిగ్గా 10 రోజులు 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు, ఒక 1/2 కేజీ జిలేబీ, చికెను మటను దొరికిందల్లా తినేస్తున్నాం అనుకోండి. సరిగ్గా అన్నం కార్బోహైడ్రేట్ ఫుల్ తిన్నాం అనుకోండి, ఒక్క 10 రోజుల్లో వచ్చేది కుండ. కానీ కుండను కరిగించడం మాత్రం 10 రోజుల్లో అవ్వదు. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది. ఇక్కడ మీకు ఒక సూత్రం చెప్తాను. కట్టడం చాలా సులభం అంట, పడగొట్టడం చాలా కష్టం అంట. పొట్ట దగ్గర మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంటి దగ్గర కట్టడం చాలా కష్టం, పడగొట్టడం చాలా సులభం. పొట్ట దగ్గర ఒంటి దగ్గర, ఇంటికి ఒంటికి తేడా ఉంటుంది, సూత్రం మారిపోద్ది ఇంటికి ఒంటికి. ఇంటి దగ్గర అయితే కట్టడం చాలా కష్టం, పడగొట్టడం చాలా సులభం. ఒంటి దగ్గర కట్టడం చాలా సులభం, పడగొట్టడం చాలా కష్టం. వేసేటప్పుడు సమ్మగా ఉంటుంది, హాయిగా వేసేస్తాం లోపలికి. వేసేయడం ఈజీయే, అది సర్దేది ఎక్కడ పడితే అక్కడ కదా. అది సర్దేసిన తర్వాత ఇంకా దాన్ని తీయడం మన వల్ల అవ్వదు కాదు, అవుతుంది, బట్ చాలా కష్టపడాలి, చెమటలు గార్చేయాలి, నలగొట్టాలి శరీరాన్ని, లేకపోతే తగ్గదు. అలాగే స్పిరిచువల్ ప్రాక్టీస్లో లోకాసు వార్తలో లాస్ట్ అండ్ ఫైనల్ రెఫరెన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. లోకాసు వార్తలో ఒక అద్భుతమైన విషయం చెప్పాడు ప్రభు. 18వ అధ్యాయం 1వ వచనం, లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. అసలు అది ఎవరి మాట ముందు మీరు ఐడియాకి తెచ్చుకోండి, చదివేయకండి. ఎవరి మాట అది ఎవరి మాట చెప్పండి. లోకాసు వార్త 18:1 ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు కదా? 18:1
వారు విసుగక విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఈ ఉపమానం ఎందుకు చెప్పాను? వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి అనుటకు ఈ ఉపమానం అట. ఇంకెంతకంటే ఏం కావాలి మీకు? ఇంతకంటే ఏం కావాలి అంటే, ప్రార్థన చేసేటప్పుడు, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం రాకూడదమ్మా మీకు? విసుగు రాకూడదు. విసుగు వస్తే ఫలితం కనబడదు. పొట్ట తగ్గాలి, ఒక్క రోజులో తగ్గదు. నెల పడుద్ది, 3 నెలలు పడుద్ది, ఒకడికి 6 నెలలు పడుద్ది, వాళ్ళకి సంవత్సరం పడుద్ది. చెయ్యాలి, కష్టపడాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడు తగ్గుతావు. ఒళ్ళు తగ్గాలి, పరిగెత్తు, గ్రౌండ్కి వెళ్ళి ఒకరోజు పొద్దునెళ్ళి సాయంత్రం పరిగెత్తుకొచ్చేసి ఎంత తగ్గానండి అంటే తగ్గవు. పరిగెత్తు, రోజు వాకింగ్ చేయి. కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, రోజు జాగ్రత్తగా డైట్ చేయి. నువ్వు ఒక్క రోజులో చేసేసి నాకు ఒక్క రోజులోనే ఇన్స్టెంట్గా వచ్చేయాలంటే ఏది నీకు రాదు. ప్రతి దానికి ఇప్పుడు సడన్గా నువ్వు గుండె గీచుకున్నావు అనుకో, మళ్ళీ నీకు ఇంత పెద్ద వాలిజాడు రావాలంటే ఎంత టైం పడుతుంది? పరిమళ చెప్పు, టైం పడదా? మరి నేను పొద్దున గుండె గీచుకుంటే సాయంత్రానికి పెద్ద వాలిజాడు వచ్చేది, ఇగ్గెట్టు తిరగాలి నువ్వు సవరం కట్టించుకొని. ఎందుకు వస్తుంది? రాదు. ప్రతిదానికి సమయము కలదు అన్నట్టు నువ్వు విసుగక నిత్యము ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే, డైలీ నువ్వు పాటు పడితే, డైలీ నువ్వు మోకాళ్ళ మీద కూర్చోగలిగితే తప్పకుండా నీ బ్రతుకులో ఫలితాలు చూస్తావు. అలా చూసిన వారు సాక్ష్యాలు ఇస్తారు. అది నిజమైన సాక్ష్యం అంటే. ఆ ప్రాక్టీస్ చేసి, అయ్యా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే క్రమంలో నేను ప్రతిరోజు మోకాళ్ళు ఓడుతాను, ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నా జీవితంలో అలవాటు చేసుకున్నాను గనుక ఇదిగో ఇప్పుడు నేను ఫలితం చూస్తున్నాను. ఆ ఫలితాలు నా బ్రతుకులో కనబడుతున్నాయి. విత్తనాలు విత్తి దున్ని కష్టపడిన రైతే పంట కోసుకుంటాడు వెళ్ళి. గట్టును కూర్చొని వచ్చేసినాడు ఎవ్వడికి పంట దక్కదు. నువ్వు ఏం కావాలన్నా నువ్వు అడుగు వెయ్యాలి, ముందుకు వెయ్యాలి. ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ప్రాక్టీస్ చేయకుండా ఒక్కడు ఏది సాధించలేడు, ఈ లోకంలో అయినా పరలోకానికి సంబంధించింది అయినా. గనుక మరి ఈ రోజు నుండి ఏం చేద్దాం? విసుగక నిత్యము ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఇక 6వ వచనం చదువుదాం ఒకసారి. 7వ వచనం, 18 లోకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? వండర్ఫుల్ వర్డ్ కదా ఇది. వండర్ఫుల్ వర్డా కాదా? తాను ఏమన్నాడు? మళ్ళీ చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారంట. నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను దివారాత్రులు మొరపెడుతున్నాను ఆయన సన్నిధిలో, నాకు ఆయన న్యాయం తీరుస్తాడు. నీ దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, నువ్వు దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు. అర్థమైందా? ఆయన ప్రార్థన చేస్తాడు, దానికి భయపడాలి. అరే బాబు, ఒక రోజు ఒకడు అన్నాడంట, ఈ పాస్టర్ గారిని ఇక్కడ నుంచి లేపేద్దాం అనుకుంటున్నాను అన్నాడట, లేదా ఈ చర్చ్ ఇక్కడ నుంచి తీపించేద్దాం అనుకుంటున్నాను అన్నాడట. అప్పుడు ఆ పక్కన ఉన్నాడు అన్నాడంట, అరే నాయన నువ్వు ఆయన జోలికి వెళ్ళకు, మంచిది కాదు, ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తాడని చెప్పాడట. అర్థమైందా? ఆయన ప్రతిరోజు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఒకవేళ నీ గురించి కానీ ప్రార్థన మొదలు పెట్టాడు అనుకో, రిస్క్ ఎవరికి? నీకే. ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన జోలికి వెళ్ళకు. ఎందుకంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను ప్రార్థన చేస్తాడు. సో ఈ రోజు నుంచి మీరు కూడా విసుగక నిత్యము ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ చెయ్యాలి, చేసి తీరాలి. అలా చేస్తే తప్పకుండా మీ జీవితంలో మీరు కూడా మీకు తెలియని ఫలితాలు మీరు చూస్తారు. ఇది రైట్, ఇది 100% కరెక్ట్ నేను చెప్పేది. చేయండి, చేసిన తర్వాత మీరు అనుభవించకపోతే నన్ను అడగండి. చేయండి, చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది, మీరే నాకు చెప్తారు. నేను అలా నా జీవితంలో నా కొరకు ప్రార్థన చేసుకున్న వాటి ఫలితాలే కాదు, ఇతరుల కొరకు చేసిన ప్రార్థనల ఫలితాలు కూడా నా జీవితంలో ఇన్ని చూశాను నేను. ఇన్ని అందుకే ఇంత ధైర్యంగా మీ ముందు నిలబడి చెప్తున్నా. విసుగక దివారాత్రులు ఆయన ఎవరైతే ఆయన ఏర్పరచుకున్నారో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను అని యేసుప్రభు వారు నేరుగా చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి ప్రార్థిద్దాం, ప్రతిరోజు ప్రార్థిద్దాం, మానక ప్రార్థిద్దాం, ఎడతెగక ప్రార్థిద్దాం. ప్రార్థించడానికి ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాలు సేకరించి మరీ ప్రార్థిద్దాం. అవసరమైతే ప్రార్థనకు ఒక పుస్తకం పెట్టుకుందాం, అంతేనా? చాకల పొద్దులు ఉంటాయి మన ఇంట్లో, కిరణ పొద్దులు ఉంటాయి, పాల పొద్దులు ఉంటాయి, ఇంటి ఖర్చులకు పొద్దులు ఉంటాయి, చీటీలకు పొద్దులు ఉంటాయి. ఇంకేంటి, ఎవడో మనకి చదివించి వెళ్ళిపోతే దానికి ఒక పొద్దు ఉంటుంది పుస్తకం. పెళ్ళికో సమర్థ భోజనానికి వచ్చి చదివించేసిపోతే దానికి ఒక పొద్దు పుస్తకం, ఎవడెంత వేసాడు, మళ్ళీ మనం ఎంత ఇవ్వాలి, దానికి కూడా ఉంటుంది పుస్తకం. ప్రార్థనకు పుస్తకం పెట్టుకో, తప్పే ఉంది. పెట్టుకొని ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి మొదలు పెడదాం? వచ్చి అక్టోబర్ 11 మంచి రోజు. అవుతారండి, జస్ట్ 1 సంవత్సరమే కదా. శ్వేత, వచ్చి అక్టోబర్ 11 పెడదాం ఏమా, అప్పుడు దాకా ఆగుదాం.
బాగుంటుంది కదా ఇది? వద్దా? మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏమండి వీరాజు గారు? ఇప్పుడే అంటున్నాడు ఆయన. ఇప్పుడే, ఎస్ ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే మొదలు పెడదాం. ఇప్పుడే మొదలుపెట్టి ఈ రోజు నుంచి ఆగకుండా డెడ్లైన్ ఒకటి చెప్తా. డెడ్లైన్ సరదాగా చెప్తా. మళ్ళీ వచ్చి అక్టోబర్ 11కి 365 రోజులు మానకుండా ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేద్దాం. వచ్చే వార్షికోత్సవానికి మీ అందరితో మైక్ ఇచ్చి మాట్లాడింపజేస్తాను. మానకుండా ఎవరైతే స్పిరిచువల్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరిగి తీరతాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. స్పిరిచువల్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. బైబిల్ ప్రతిరోజు మానకుండా చదవండి. ప్రసంగాలు ప్రతిరోజు మానకుండా వినండి. ప్రార్థన ప్రతిరోజు మానకుండా చేయండి. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని మాత్రమే వినండి. చెడ్డ బోధలేవి వినకండి, దుర్బోధలేవి వినకండి. ఉన్నట్టుగా ఉపదేశిస్తూ ఉంటే సత్యం ఎక్కడ దొరికితే అక్కడ వినండి. సత్యంలో నిలబడండి, సత్యంలో కట్టబడండి, సత్యం కొరకు ప్రయాసపడండి. ఖచ్చితంగా మీరు స్పిరిచువల్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. యూ విల్ గెట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఖచ్చితంగా ఒక అద్భుతమైన, అందమైన ఆత్మీయ సౌందర్యం నీ బ్రతుకులో కనబడి తీరుతుంది. నో డౌట్. అందుకే ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కదా. సో ఇందులో ఎవరైనా వేశారా అందరూ? ఎంతమంది వేశారు? సిగ్గుపడక్కర్లేదు, చెప్పండి ఎంతమంది వేశారు? ఎంతమంది వేయలేదు? సరే, ఎంతమంది తీశారు ఇప్పుడు చెప్పండి. మీరు అందరూ ఎందుకు తీయలేదు? చేతులు ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు తీస్తారా? మీరే దిగిపోతే ఎలా ముందు కూర్చున్న వాళ్ళు? ఎక్కడో వెనక కూర్చున్న వాళ్ళే తీశారు. నా ముందు కూర్చుని గుమ్మడికాయలాగా అలా చూస్తున్నారు. మీరు ముందే తీయాలి. అర్థమైందా? సో ఇది అందరికీ మీకు తెలుసు కదా కాన్సెప్ట్. ఉదయమే చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఈ ప్రాక్టీస్ మీకు అవసరం. సో మీరందరూ మీ ఆత్మీయ అవసరతలన్నీ రాసి ఇందులో వేస్తే ఈ చీటి వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మీ గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. ఇక మీదట మన సంఘంలో ఈ అలవాటు క్రమంగా జరిగి తీరాల్సిందే. ఆ తర్వాత ఒక వారం ప్రార్థన చేస్తారు, 10 రోజులు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం చేయండి. చేసి మళ్ళీ తెచ్చి ఇందులో పడేయండి. మళ్ళీ అది ఇంకొకరు తీసుకుంటారు, మీరు ఇంకోటి తీసుకోండి. అలాగా మీరు చాలామంది నోళ్లలో నానుతూ ఉండాలి. ఏమవుతూ ఉండాలి? ఈ భాష ఎక్కడైనా విన్నారా? అరే బాబు, నువ్వు ఎవరి నోట్లో నానకరా నాయనా. నరఘోష ఏంటదా? నరఘోష మంచిది కాదురా నాయన, నువ్వు ఎవరి నోట్లోనూ ఉండకరా, నువ్వు ఎవరి నోట్లో నానకరా, మంచిది కాదురా అన్నారా? ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, మేము అందరి నోళ్ళలో ఉండాలనుకుంటున్నాం. అది ముఖ్యంగా ఎవరి నోళ్ళలో? ఆయన నీతిని ఎరిగి, ఆయన సత్యం ఎరిగిన బిడ్డలందరి నోళ్ళలో మేము నానుతూ ఉండాలి. వాళ్ళు మా కోసం ప్రార్థిస్తూ ఉండాలి. వాళ్ళు మా కోసం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. మేము వాళ్ళ కోసం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. సో ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ డైలీ మన కుటుంబాల్లో జరగాలి. సేవకుల కొరకు ప్రార్థించాలి, మనుషుల కొరకు ప్రార్థించాలి, సంఘం కొరకు ప్రార్థించాలి, విశ్వాసుల కొరకు ప్రార్థించాలి, వాళ్ళ జీవితం ఇంకా ఆధ్యాత్మికంగా బలపడుట కొరకు ప్రార్థించాలి, దేవుని కార్యక్రమాలు ఘనంగా జరగడానికి ప్రార్థించాలి. అందుకే నేను చెప్పాను, మన రాజమండ్రిలో పౌలు అంతటి మహానుభావుడే దాదాపు ఒక 10 సార్లు బైబిల్ గ్రంథంలో 10 సార్లు నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు సంఘాన్ని. నా కోసం ప్రార్థన చేయండి అని సంఘాన్ని అడిగాడు. ప్రతి పత్రికలు అడుగుతాడు, నా కోసం ప్రార్థన చేయండి అని. పౌలు అంతటి మహానుభావుడు. మీకు డౌట్ రావాలి, అసలు పౌలు గారి ప్రార్థనకి ఎక్కువ వాల్యూ ఉంటుందా, సంఘం ప్రార్థనకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? గట్టి చెప్పండి. పౌలు గారి ప్రార్థనకి ఎక్కువ వాల్యూ ఉంటుందా, సంఘం ప్రార్థనకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? పౌలు గారి ప్రార్థనకి మీ మొహం, సంఘం ప్రార్థనకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సంఘము క్రీస్తు యొక్క శరీరము, పౌలు అందులో ఒక భాగము, ఒక అవయవము. ఒక అవయవం ఘనంగా కష్టపడుతున్నంత మాత్రాన సంఘం కంటే అవయవమే గొప్పదని కాదు. అవయవం గొప్పదే, కానీ అవయవం పోలిన, అవయవం నడిచిన ఏ మార్గంలో అయితే క్రీస్తు మార్గంలో అవయవం నడుస్తుందో పౌలు అనే అవయవం, సంఘం అంతా అదే మార్గంలో నడుస్తుంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఏమైనా తేడా ఉందా? లేదు. పరిచర్యలో ఏదో కొద్ది తేడాలు ఉంటే ఉండుండొచ్చు. ప్రభు దృష్టిలో తేడా లేదు. ప్రభు దృష్టికి అందరూ సమానమే. కాబట్టి సంఘం ప్రార్థన చాలా శక్తివంతమైంది. అందుకే పౌలు దాన్ని గుర్తిరిగి, అయ్యా నా కోసం కూడా ఏం చేయండి అని అడిగాడు, ప్రార్థన చేయండి అని అడిగాడు. కాబట్టి మరి ఏం చేద్దాం? స్టార్ట్ చేద్దాం కదా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం.